హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సర్కార్ తెచ్చిన భూ బదలాయింపు పాలసీ కేవలం భూ యాజమాన్య హక్కులు ఉన్నవారి కోసమేనన్నారు. లీజ్ హోల్డర్లకు కొత్త భూ బదలాయింపు పాలసీతో సంబంధం లేదన్నారు. అటు అజామాబాద్, బాలానగర్, హఫీజ్పేట్ భూములకు కొత్త పాలసీతో సంబంధం లేదన్నారు ఎంపీ చామల. ప్రజలకు ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ మీద ఈ క్లారిటీ ఏంటంటే, బీఆర్ఎస్ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వచ్చి 9,000 చిల్లర ఎకరాలు, ప్రతి ఎకరానికి 40 కోట్ల రూపాయలు, దగ్గర 5 లక్షల కోట్ల రూపాయల స్కామ్కి తెరలేపిరని చెప్పి రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు మొదటి రోజు చేసింది. దాని తర్వాత హరీష్ రావు గారు కూడా వచ్చి దాన్ని బలపరిచే ప్రయత్నం చేశారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈరోజు ఈ యొక్క పాలసీలో వాళ్ళు ఏదైతే చెప్పడానికి ప్రయత్నిస్తుర్రో, ఎవరు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఏదైతే చెప్పాలని ప్రయత్నిస్తుర్రో, వాళ్ళ సమయంలో మేము 100% ఒరిజినల్ వాళ్లకు, అంటే ఎవరైతే ప్రైమరీ ల్యాండ్ హోల్డర్స్కి ఎవరికన్నా ట్రాన్స్ఫర్ అయితే 200% ఛార్జ్ చేసినాము అని చెప్పే ప్రయత్నం చేశారు. నేను ఒక్కటే చెప్తున్నా, మీరిచ్చిన పాలసీకి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఇచ్చిన పాలసీకి డిఫరెన్స్ ఏందో. కాంగ్రెస్ పార్టీ ఈ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని ఏదైతే తీసుకొచ్చిర్రో, ఈ పాలసీ కేవలం ఫ్రీ హోల్డ్స్కే, అంటే ఆల్రెడీ ఓనర్షిప్ ఉన్న వాళ్ళ మీదనే ఈ యొక్క పాలసీ తీసుకొచ్చారు. ఓనర్షిప్ అంటే ఇప్పుడు ఇండస్ట్రీస్లలో ఆల్రెడీ ల్యాండ్ అలాట్ అయ్యి వాళ్ళు ఎప్పుడో గవర్నమెంట్ దగ్గర కొనుక్కున్న వాళ్ళకు 30%, 80 ఫీట్ రోడ్డు పైన 80 ఫీట్ రోడ్ తను తక్కువ ఉంటే 30%, 80 ఫీట్ రోడ్ కంటే ఎక్కువ యాక్సెస్ ఉంటే 50% ఇచ్చింది. ఎవరికి ఇచ్చిర్రు? కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఇండస్ట్రియల్ ల్యాండ్స్ గతంలో కొనుక్కున్న వారి కోసం ఇచ్చారు. ఇప్పుడు కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో వచ్చి చెప్పినటువంటి అజామాబాద్ కానీ, బాలానగర్ కానీ, హఫీజ్పేట కానీ, వీళ్ళు 2023లో ఒక GO19, GO20, GO21 తీసుకొచ్చారు. 29/8 అంటే 2023 ఆగస్టు నెలల. సో నేను చెప్పేది ఏంటంటే, 2023 ఆగస్టు నెలలలో ఏదైతే